గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, రససింధూరం అదొక భాగం చెప్తా వినండి. అంటే నేను చేసిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నా, లేదంటే చెప్పను. అవసరమైంది ఉన్నాయి కాబట్టి క్లియర్గా చెప్తున్నా మీకు, వినండి. పాదరసం 100 గ్రాములు తీసుకోండి, గంధకం 100 గ్రాములు, కర్పూరము ఒక 100 గ్రాములు, శంకు 50 గ్రాములు. ఇవన్నీ ఏం చేయాలంటే మొత్తము కలంలేసి నూరాల. కలంలేసి నూరుకొని ఒక రాగి డబ్బా తీసుకోండి, రాగి డబ్బా. ఆ రాగి డబ్బాలో ఈ వస్తువులు మనం నూనె మొత్తము ఆ డబ్బాలో వేయండి. వేసి దాన్ని ఏం చేయాలా, లేదంటే రాగి డబ్బా కాకపోతే రాగి పాత్ర అయినా తీసుకోండి, ఏదో పెద్ద పాత్ర ఒకటి తీసుకొని రాగిదే పెట్టాలి. మళ్ళీ ఏరేది ఇనపది స్టీల్ది అలాంటివి పెట్టగాకండి, ఓన్లీ రాగిదే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రాగిది పెట్టిన తర్వాత దాంట్లో ఇదంతా వేసేసి మనం అగ్గిపుల్ల ముట్టించి అందులో వేయండి. మొత్తం కాలిపోతాయి. కాలిపోయి పాదరసం అగ్నిజయమయ్యి దాంట్లో భస్మం అయి ఉంటుంది మిత్రమా. ఈ భస్మాన్ని తీసుకొని మనం ఏం చేయాలా, మనము దేనికి ఐరన్ మీనికి కానీ లేకుంటే కాపర్ మీనికి కానీ ఎండు మీనికి కానీ ఈ భస్మాన్ని తీసుకెళ్ళచ్చు. రసభస్వం అంటే రసభస్వం, రససింధూరం కూడా చేసుకోవచ్చు దాన్నే. ఆ భస్మాన్ని తీసుకొని మనము దాన్ని ఏం చేయాలా, సింధూరం కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే గౌరీ పాషాణము, గంధకం ఈ రెండు జోడించి నిమ్మరసంతో బాగా నూరి బిల్లగట్టి బాగా పచ్చపూలు, వామిటాకు పచ్చపూలు ఉంటుంది కదా, ఆ పసురుతో బాగా బిల్లగట్టి ఆరబెట్టేసి 1 కేజీన్నర పిడకలో లేక 2 కేజీన్నర ఒకటి, 2 కేజీలు ఒకటి, 2.5 కేజీ అట్లా చిన్న చిన్న పుటాలు వేసుకుంటూ ఒక 5 పుటాలు వేస్తే మొత్తము రస సింధూరం అయింది మిత్రమా. ఈ సింధూరాన్ని తీసుకొని మనం ముందుకు పోవచ్చు. ఓకేనా. విశ్వకర్మ అవగాహన వీడియోస్.